డీజీపీ పర్యటించనున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో రోడ్డు పనులను శివధర్ రెడ్డి పరిశీలించనున్నారు. గుత్తికోయలతో డీజీపీ సమావేశం కానున్నారు. డీజీపీ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ కర్రెగుట్టల్లో తెలంగాణ డీజీపీ పర్యటించనున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో రోడ్డు పనులను శివధర్ రెడ్డి పరిశీలించనున్నారు. గుత్తికోయలతో డీజీపీ సమావేశం కానున్నారు. డీజీపీ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇవాళ కర్రెగుట్టల్లో డీజీపీ శివధర్ రెడ్డి పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అధికారులు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? సంపత్, ఈరోజు ములుగు జిల్లాలోని తెలంగాణ ఇటు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టల పైన నిర్మిస్తున్న రహదారి పనులు పరిశీలించడానికి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డితో పాటు తెలంగాణ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ సువర్ణ కూడా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే వీరు ఏదైతే ముర్మురు టు తడపాల వరకు నిర్మిస్తున్న రహదారి పనులు, ముఖ్యంగా ఇటు పామునూరు వద్ద పోలీస్ సిఆర్పిఎఫ్ బేస్ క్యాంపుకు సంబంధించి ఆ క్యాంపు వద్ద అంతా కూడా పర్యటించనున్నారు. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ లో కర్రెగుట్టలనే స్థావరంగా చేసుకొని మావోయిస్టులు గత కొద్ది కాలం వారు అక్కడి నుంచే వారి కార్యక్రమాలు నెరవేర్చిన నేపథ్యంలో కర్రెగుట్టలపై ఉన్న మావోయిస్టులను మొత్తం కూడా తరిమివేసి మావోయిస్టులు మొత్తం కూడా లొంగిపోయే విధంగా ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టుల కంచుకోటగా ఉన్న కర్రెగుట్టలపై వారి యొక్క ప్రభావం తగ్గించేందుకు అక్కడ 2 బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇటు పామునూరు ఇటు మన 2 బేస్ క్యాంపులు బిఎస్ఎఫ్ 39 బేస్ క్యాంపుని పామునూరు వద్ద ఒక బేస్ క్యాంపు, అలాగే మురుమురు వద్ద కూడా ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అందుకు రహదారి నిర్మాణం పనులు కూడా జరుగుతున్నాయి. మొత్తం కూడా కర్రెగుట్టలు మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో ఉండే విధంగా అయితే అక్కడ ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఆ రహదారి నిర్మాణ పనులు బేస్ క్యాంపును కూడా పర్యటించేందుకు ఈరోజు డీజీపీ అక్కడికి రానున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం మొత్తం అన్ని ఏర్పాట్లు చేసింది. కొంత సున్నిత ప్రాంతం కావడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ పనులను పరిశీలించిన తర్వాత ఇదే వెంకటాపురం మండలంలో మండల కేంద్రంలో ఇటు ములుగు పోలీసులు ఏర్పాటు చేసిన అరైవ్ అలైవ్ అంటే రోడ్డు భద్రతా ప్రమాణాలలో భాగంగా సురక్షితమైన ప్రయాణం, రోడ్లపై జరిగే యాక్సిడెంట్లను నివారించడానికి ఇటు డ్రైవర్లకి మంచి కంటి చూపు ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏర్పాటు చేసిన కంటి శిబిరంలో ఈరోజు వందలాది